కేటీఆర్ ఏమో 70 పైగా స్థానాలు వస్తాయంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీనేమో రాసుకోండి పక్కాగా 117 స్థానాలు అంటున్నారు. మొన్నటికి మొన్న మూడోసారి గెలిచిన తర్వాత ప్రధాని మోదీ మన తెలంగాణకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు చెప్పిన వ్యాఖ్యలు ఈసారి తెలంగాణలో బీజేపీ పార్టీ మాత్రం రావడం ఖాయము. దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వ్యూహాలు మొత్తం కూడా ఇక్కడ రచిస్తామంటూ మీ నాయకులు చెప్తున్నారు. ఇలాంటి తరంలో అసలు ఉందా, మీకు ఛాన్స్ ఉందా? వీళ్ళిద్దరు ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే ప్రస్తుతం బీజేపీ పరిస్థితి తెలంగాణలో? ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ, అలాగే విశ్లేషకులకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజు కేంద్ర సహాయ శాఖ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా మీ ఛానల్ ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఇందాక రామచంద్ర గౌడ్ గారికి మాట్లాడింది, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది పూర్తి స్థాయిలో మనం విన్నాం సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజా సమస్యలు కావన్నా, ఎలక్షన్స్ కావన్నా అంటే వీళ్ళకు ప్రజా సమస్యల కంటే ఎలక్షన్సే ముందుకెళ్దామనే విధంగా ఎన్ని సీట్లు వస్తాయి, ఏమొస్తాయి, ప్రజలు ఏం నిర్ణయిస్తారు, ఎవరు ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది పక్కకు పెట్టిండ్రు. సరే, ఇప్పుడు వర్షాలు లేవు, ఎల్లినో ప్రభావంతో రైతులు ఏదో 1-2 వర్షాలు పడ్డ తర్వాత పంటలు వేశారు, అవి పూర్తిగా విత్తనాలు మొలకెత్తక ముందే పోయినాయి. మళ్ళోసారి రెండో పంట పెట్టుకోవాలంటే పరిస్థితి ఏందో తెలియని అగమ్య గోచరంలో ఉంటే వారికి ప్రత్యామ్నాయ పంట లేట్ అయినా కొన్ని పంటలు వేసుకునేటువంటి వాటి ద్వారా ప్రజలకు ఏది ఉపయోగకరంగా ఉంటుందో ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సింది పక్కకు పెట్టేసి ఎప్పుడో 2.5 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయనగా ఇప్పుడే ఎందుకు వీళ్ళు అంటే ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక ఫస్ట్ కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఎవరికి వారు వాళ్ళ పార్టీ క్యాడర్నో లేదంటే వారి ఎమ్మెల్యేలనో వారి మంత్రులను మభ్యపెట్టి ఇది చేసుకోవడానికా, ప్రభుత్వం కూలిపోవకుండా ఉండడానికా, లేదంటే వారి ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికా, ఆయనకు వ్యతిరేకంగా వెనకాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యూహాలు పన్నుతున్నదా అని తిప్పికొట్టే విధంగా ఈయన ఏమన్నా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మాట్లాడుతున్నాడా? సభ పెట్టింది ఇది రైతులకు రుణం దాని గురించి వేసిన దగ్గర రైతు సంస్థల గురించి మాట్లాడుకుంటా ఇప్పుడు మధ్యలో 2 సార్లు రైతు బంధు, రైతు భరోసా ఎగ్గొట్టిన దాన్ని అది ఎప్పుడైనా ఏ కాలంలో వేస్తాడో దానికి ఏ విధంగా కంపన్సేట్ చేస్తాడో చెప్పలేకుండా ఆ బుద్ధి లేనో అంటే ఇక ఆ భాషలు మాట్లాడుతున్నారు. ఏంటంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా పూర్తి స్థాయిలో దిగజారిపోయి ఇంతకుముందు మనం అనేటోళ్ళము రోడ్డు మీద పోయేటోళ్ళు మాట్లాడుతున్నారు, అబ్బాయి పనికి మాలోడు మాట్లాడుతున్నారు. ఈ స్థాయి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు ఆ స్థాయికి దిగజారినట్టు కనబడుతుంది. ఇది ఎందుకంటే ఎన్నో దగ్గర ఎవరో ఒకరు ఉందాతనంగా మెదిలితే ప్రతి ఒక్కరు మెదిలే అవకాశం ఉంటుంది. ఒకరు 2 అంటే నేను 3 అంటే ఒకరు 2 అంటే నేను 3 అంటే నేను 3 అంటే ఇంకోరు 4 అంటే అనే విధంగా పోతుంది. కానీ ఇది ఎందుకంటే రోజు అసభ్యకరంగా భాష పెంచుకుంటుంటే ఇది ఎవరికి మంచిది కాదు, సభ్య సమాజానికి మంచిది కాదు. కింది స్థాయి క్యాడర్ కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇంతకుముందు మనం ఒక నిమిషం నాకు టైం ఏంటి సార్, టీవీ డిబేట్లు జరుగుతుంటే మనము చాలా ఉందాగా గొప్పగా జరిగేటి. ఇవాళ ఏమైతుంది, పై స్థాయి నాయకులను చూసి కింది స్థాయి డిబేట్ లో కూర్చున్న నాయకులు కూడా అంటే సహనం కోల్పోయి వ్యక్తిగత దాడులకు జరిగే పరిస్థితుల్లో వస్తుంది. తర్వాత డిబేట్ అయిపోయిన తర్వాత ఫోన్లు చేసుకొని తిట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఈ స్థాయికి జరగడానికి కారణం ముఖ్యమైన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు, ఒక పార్టీని నడుపుతున్న వాళ్ళు మార్గదర్శకంగా ఉండాల్సిన దగ్గర వాళ్ళే గాడి తప్పితే కింది స్థాయి క్యాడర్ ఏ స్థాయిలో గాడి తప్పుతుందో వాళ్ళు గుర్తించుకోవాలి. మీ భాషనంతనే ప్రజలు గుర్తించుకుంటున్నారు. అధికారంలోకి వస్తే కూడా ఇలాంటి భాష, ఇలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారంగా ఉంటారు అనుకుంటే కనుక అది మా కలగానే మిగిలిపోయే విధంగా ఉంది. ఇంకోటి ఇందాక రామచంద్ర గౌడ్ గారు మాట్లాడుతున్నారు బీజేపీ వ్యవహారము. బీజేపీ మేము కన్సిస్టెంట్ గా పోతున్నాం సార్, మాకు ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇందాక నేను రాహుల్ గారు చెప్పిన దాంతో కూడా కొద్దిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే పార్లమెంట్ కు ప్లస్ శాసనసభ అంటే ఎలక్షన్స్ కు అలాగే గ్రామ పంచాయతీ ఎలక్షన్ గల తేడా ఏం జరిగిందంటే మాకు అధ్యక్షుడు చేంజ్ కావడం జరిగింది. మధ్యలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందు ఆయన కొత్తగా రావడము, ఆయన జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, మోర్చా కమిటీలు వేసుకోవడము, ఆ యొక్క పనిలో పడి కొంత మా యొక్క కార్యాచరణ అనేది కొంత
నిర్వీర్యంగా ఉండే కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పాత కమిటీలు అన్నీ పోతాయి కాబట్టి కొత్త కమిటీలు పనిచేయకపోవడము, కొంత పార్టీ నిర్లిప్తంగా కనబడడంతో కొంత మాకు తగ్గింది. కానీ మేము పూర్తి స్థాయిలో ఏదైతే పార్లమెంట్ స్థానాలలో వచ్చిందో ఇప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా ఆ పరిస్థితిలోకి వస్తాము. ఇంకా రామచంద్ర గౌడ్ చెప్తున్నాడు ఆ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈ బీజేపీ ఎక్కడ పెర్ఫార్మ్ చేయలేదని. ఎక్కడ ఎందుకు పెర్ఫార్మ్ చేయలేదండి? ఇప్పుడు రెండు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, అవి సెంటిమెంట్ మీద జరిగినాయి. చనిపోయిన వాళ్ళ సెంటిమెంట్ మీద రెండు ఎలక్షన్స్ జరిగినాయి తప్ప మిగిలిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీ గణనీయంగా పెర్ఫార్మెన్స్ చేసింది. 4 ఎలక్షన్లు జరిగితే 3 మేము గెలుచుకున్నాము. ఈ రోజు వరకు గ్రామ స్థాయిలలో గట్టిగా పట్టున్నది, గ్రామ స్థాయిలలో ఎక్కడ లేదంటున్నారు. రామచంద్ర గౌడ్ గారు పూర్తి స్థాయిలో గ్రామాలలో కోలేనట్టున్నాడు. ఇప్పుడు మా యొక్క గ్రామ కమిటీలు కానీ, మా యొక్క బూత్ కమిటీలు కానీ ఏ పార్టీ కూడా మా దరిదాపుల్లో కూడా లేవు. వీళ్ళు ఎంతసేపు గొప్పలు ఈ సోషల్ మీడియాకు రేవంత్ రెడ్డి గారి ఆంభావాలను వ్యక్తీకరించి మాట్లాడడం తప్ప గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పట్టిగొలిపోయింది. ఇంకొక అంశము, ఇప్పుడు ఇక బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఇక హామీల గురించి ఎవరం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటే, ప్రజలను మోసం చేసే విధంగా ఎవరు ఉండొద్దు. మీరు చేసిన ఒకటే పెద్ద హామీ, మీరు మోసం చేసింది అంది, దళితులను ముఖ్యమంత్రి అన్నారు, అదేటో పోయింది. ఇవన్నీ మాట్లాడుకుంటే ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీరేటివి కాదండి. ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే, ఇప్పుడు మనము ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ మీద కొట్లాడాల్సింది, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కొట్లాడాల్సింది 1.5 రైతు బంధు ఎగ్గొట్టిరు. ఆ రైతు బంధును ఎప్పుడు ఇస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిలదీయాలి. ఇప్పుడు రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఎలక్షన్స్ కు ముందు ఒక విడత ఎగ్గొట్టింది, తర్వాత మధ్యలో ఒక సంవత్సరం ఎగ్గొట్టింది. ఇది పూర్తి స్థాయిలో ఇమ్మీడియట్లీ రైతులకు వేయాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాము. రెండోది, ఏ ఉపాధి హామీ పనిలో కానీ కొంతమందికి ఇప్పటికీ కూడా రావట్లేదు, గ్రామ పంచాయతీలకు నిధులు రావట్లేదు. వీటిని పెండింగ్ బిల్లులు ఏదైతే ఒకటి సార్, గ్రామ పంచాయతీలు ఈ రోజు కూడా చెత్తెత్తడానికి కూడా గ్రామ పంచాయతీకి నిధులు రావట్లేదు సార్. ₹1 కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో ఒక 10 లక్షలు ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చింది లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక 5 లక్షలు ఈ 2.5 సంవత్సరాలలో గ్రామ పంచాయతీకి ఇచ్చింది లేదు. ఓన్లీ కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి అది నడుస్తుంది తప్ప పరిస్థితి అమ్మగమ్మ గోచరంగా ఉంది. గ్రామాలలో పారిశుద్ధము ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పటికైనా ఈ గొప్పలు మానేసి, ఈ యొక్క పథకాలు మానేసి నిర్దిష్టంగా అభివృద్ధి మీద పూర్తి స్థాయిలో దృష్టి చాచాలని చెప్పేసి. అవును కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పినట్టు గత ప్రభుత్వం మీద నెపం నెట్టి గత ప్రభుత్వం చేసిన పాపాలంటూ గత